రాజాసాబ్ విడుదలైన తొలి రోజే ఫ్లాప్ టాక్ బయటకొచ్చేసింది. తిట్టుకున్న వాళ్ళంతా అప్పుడే తిట్టుకున్నారు. అయితే ఓటీటీలోకి వచ్చాక ఫ్రెష్ బ్యాచ్ దిగిపోయింది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ పోస్ట్ మార్టం మొదలైపోయింది. ప్రతి షాట్ ని భూతద్దంలో చూస్తూ తప్పులు వెతుకుతున్నారు. ఇది వరకు చాలా వరకు ఫ్లాప్లు వచ్చాయి. ఇలా ఓటీటీలో రిలీజ్ అయ్యాక వాటిని మరింతగా చీల్చి చెండాడారు. కానీ రాజాసాబ్ లెవెలే వేరు. ఈ సినిమాకి వచ్చినన్ని ట్రోల్స్ ఏ సినిమాకి రాలేదేమో. ఈ వైఫల్యానికి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీదే పూర్తి బాధ్యత అనే కామెంట్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రాజాసాబ్ కథ కథనాలు వాటి వైఫల్యాలు పక్కన పెడితే విఎఫ్ఎక్స్ మాత్రం ఘోరంగా తయారయ్యాయి. సిల్వర్ స్క్రీన్ పై కనిపించని తప్పులు సైతం ఓటీటీ స్క్రీన్ పై కనిపించేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి విఎఫ్ఎక్స్ స్టూడియోలు ఉన్నాయి. వీళ్లే మిరాయి సినిమాకు కూడా పనిచేశారు. ఆ సినిమాలోని విఎఫ్ఎక్స్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి. కానీ రాజాసాబ్ విషయంలో తేలిపోయాయి. రాజాసాబ్ విఎఫ్ఎక్స్ ని అసలే మాత్రం నైపుణ్యం లేని టీం చేతిలో పెట్టారని, అందుకే ఇంత ఘోరంగా తయారయ్యాయని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కి ఓటీటీ రిలీజ్ కి మధ్య చాలా టైం ఉంది. ఈ గ్యాప్ లో కొన్ని షార్ట్స్ ని రీప్లేస్ కూడా చేయొచ్చు, రీవర్క్ చేసి ఓటీటీకి రిలీజ్ చేయొచ్చు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇవేం పట్టించుకోలేదు. థియేట్రికల్ కాపీనే ఓటీటీకి పంపించేసింది. దాంతో మీమర్లకు అడ్డంగా దొరికిపోవాల్సి వచ్చింది. అలా కాకుండా కాస్త టైం తీసుకొని కాస్త ఖర్చు పెట్టి రీవర్క్ చేసి తేలిపోయిన విఎఫ్ఎక్స్ షాట్స్ ని మళ్ళీ రీప్లేస్ చేసుంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. పిఎంఎఫ్ గ్రాఫిక్స్ టీమ్ కి రాజాసాబ్ విజువల్స్ పై వర్క్ చేసేంత సామర్థ్యత ఉందా లేదా అనేది కూడా చూసుకోలేదు. చేతిలో గ్రాఫిక్స్ స్టూడియో ఉంటే క్వాలిటీ బాగుండాలి. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు రాజాసాబ్ డ్యామేజ్ కి ఇదో పెద్ద కారణం. ఈ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా పెద్ద తప్పే చేసినట్లు కనిపించింది.